Listen to the word what the God gave you life. 1, 2, 3, go! Y2K on planet. Y2K on planet. Y2K on planet. Y2K on. Hello friends, welcome to Planet Y2K. హలో నా ప్రియ స్నేహితులారా, ప్లానెట్ Y2K కార్యక్రమానికి స్వాగతం. It's been such a joy producing these programs for you. మీ కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించడానికి మాకెంతో సంతోషం. Believe that God has great things in store for you through this program. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు మీ కొరకై సిద్ధపరిచిన గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి కనుక విశ్వసించండి. Shall we see what blessings God has? దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటో మనం చూద్దామా? Hello friends, welcome to Sweetie's Time. Hello friends, welcome to Sweetie's Time. హలో నా ప్రియ స్నేహితులారా, స్వీటీస్ టైం కార్యక్రమానికి స్వాగతం. How are you all? Are you happy? మీరు ఎలా ఉన్నారు? మీరు సంతోషంగానే ఉన్నారా? If you're not feeling happy, you're probably tired. ఒకవేళ మీరు సంతోషంగా లేనట్లయితే మీరు చాలా నీరసంగా ఉన్నారేమో. Don't worry, join me in singing the song. దిగులు పడకండి, నాతో కూడా కలిసి మనమందరం పాట పాడదాం. Friends, did you enjoy the song? స్నేహితులారా, పాటను చాలా ఆనందించారా? Be happy, because now I'm going to tell you a story. చాలా సంతోషించండి, ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను మీకోసం ఒక కథ చెబుతాను. Once there lived a good king who was very strong and very powerful. ఒకానొక కాలంలో ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతడు చాలా శక్తిమంతుడు. He had a great army under him. అతనికి చాలా పెద్ద సైన్యం ఉండేది. At some point of time, he had to wage a war against his enemy king. ఒకానొక సమయంలో తన శత్రువులతో కూడా యుద్ధం చేయడానికి పోరాడుతూ ఉన్నాడు. The enemy king was a cruel man ఆ శత్రురాజు చాలా భయంకరమైన వ్యక్తి. who treated his people very badly. తన యొక్క ప్రజలను చాలా కఠినంగా శిక్షించేటువంటి వాడు. The good king knew this and wanted to win the battle. ఈ మంచి రాజు ఈ కథనాన్ని విని ఏ విధంగానే జయించాలని కోరుకున్నాడు. And rescued the people from the bad king. ఈ మూర్ఖుడైన రాజు నుంచి ఎలాగైనా వీరికి విడుదల దయచేయాలనుకున్నాడు. The war started. యుద్ధం ప్రారంభమైంది. Both kings fought hard, but the bad king looked like he was winning. ఇద్దరు కూడా యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు. అయితే మూర్ఖుడైన రాజు జయించేలా ఉన్నాడు. The good king was wounded during the war. అయితే ఈ మంచి రాజుకి యుద్ధంలో చాలా దెబ్బలు తగిలాయి. So he took shelter in a cave. అతడు వెళ్ళి ఓ గుహలో దాక్కున్నాడు. While he was resting, he saw a spider there. అతడు అలాగున విశ్రమిస్తూ ఉండగా అక్కడ సాలెపురుగును చూశాడు. The spider
slipped and fell while he was reaching to go to his web. ఈ సాలెపురుగు తన గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తూ క్రింద పడిపోతూ మరలా పైకి ఎక్కుసాగింది. He tried again and again and finally reached his web. ఈ సాలెపురుగు మరలా ప్రయత్నం చేసి తన గూడు చాలా చక్కగా అమర్చుకున్నది. While watching the spider's attempts, ఈ రాజు ఈ సాలెపురుగు చేసినటువంటి కార్యక్రమాన్ని తీక్షణంగా గమనించాడు. the king understood that if you want something very much, then you have to keep on trying until you achieve it. అప్పుడు రాజు అనుకున్నాడు, మనం ఏదైనా సాధించాలంటే అలాగనే చాలాసార్లు ప్రయత్నించాలని. With that in mind, he went back to the battlefield. అది తన మనసులో ఉంచుకొని మరలా యుద్ధ భూమిలోనికి వెళ్ళాడు. He fought with all his strength and defeated the enemy king. అతడు చాలా శక్తిని ఉపయోగించి తన శత్రురాజుని ఓడించాడు. He won the battle and rescued the people. అతడు యుద్ధంలో జయాన్ని పొంది ఆ యొక్క ప్రజలకు విడుదలను అనుగ్రహించాడు. So friends, sometimes you may think, నా ప్రియ స్నేహితులారా, ఒక్కసారి మనం ఇలాగ ఆలోచించేస్తాం, why do I fail in everything I do? నేను చేసే ప్రతి కార్యక్రమంలో ఓటమిని ఎందుకు చెందుతూ ఉన్నాను అని. Nothing enters in my head. నా బుర్రకి ఏమీ ఎక్కడేం లేదు అనుకుంటున్నారా? Will I succeed in my exams? నా పరీక్షలో నేను జయాన్ని పొందగలనా? Do not worry or be troubled. మీరు భయపడకండి, విచారించకండి. The spider in the cave slipped and fell, ఈ సాలెపురుగు తను కట్టుకుంటూ కింద పడిపోతూ ఉంది. but it never gave up till it won. అయితే తాను చేసేటువంటి ప్రయత్నాన్ని ఏ మాత్రం కూడా విడిచిపెట్టలేదు. So, if we keep trusting in the Lord and do our best, మనము దేవుని యందు నమ్మిక ఉంచి మనకిచ్చినటువంటి పనిని మనం చేసినట్లయితే He will lead us and guide us to victory. ఆయన మనకు ఆలోచన ఇచ్చి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. So friends, what should we do? కనుక నా ప్రియ స్నేహితులారా, మనం ఏం చేద్దాం? Read the Bible every day and pray to Jesus. ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథాన్ని చదువుదాము, యేసయ్యకు ప్రార్థన చేద్దాం. He will give us the wisdom to help us win. మనం జయించడానికి ఆయన మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. Colossians 2:3 says, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం తెలియజేస్తుంది, in whom are hidden all the treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవని తెలియజేస్తూ ఉన్నది. So let's ask Jesus and he will give us victory. కనుక యేసయ్యను అడుగుదాము, ఆయనే మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. Okay friends, now it's time to say goodbye from Sweetie. Bye. ప్రేక్షకులకు శుభవార్త. యేసు పిలిచినాడు సారథ్యంలో స్వస్థత మరియు ఆశీర్వాద కూటం జరుగు తేదీ ప్రతి నెల 3వ శనివారం సాయంత్రం 6 గంటలకు. స్థలం బాబు జగజ్జీవన్ రామ్ భవన్, రైతు బజార్ దగ్గర, కొత్తపేట, హైదరాబాద్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. యేసు పిలిచినాడు అంబాసిడర్ బ్రదర్ మనోహర్ రావు. ఫోన్ నంబర్ 934883899. యేసు పిలిచినాడు అంబాసిడర్ బ్రదర్ శ్రీకాంత్ 9849000081. అభిషేకించబడిన దైవజనులు మీకోసం సందేశాన్ని అందించి ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. రండి, దేవుని ఆశీర్వాదములు పొందండి. My friends, even in the past few weeks, we have seen about how we can conquer the fear of a future. నా ప్రియ స్నేహితులారా, గతించేటువంటి వారంలో మనం కూడా భయాన్ని ఏ విధంగా అధిగమించాలి లేక జయించాలి అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. We saw who we shouldn't depend on, and we saw whom we actually should depend on. మనము ఎవరిపైనే ఆధారం చేసుకోవాలి, ఎవరి మీద మనం ఆధారం చేసుకోకూడదు అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నాం. Depending on man or depending on ourselves most of the time doesn't bring us any good, and it only leads us to destruction. మనుషుల్ని ఆధారం చేసుకున్నట ద్వారాను అలాగే దేవుణ్ణి ఆధారం చేసుకున్నట ద్వారాను ఏ విధమైనటువంటి అవగాహన మనకు కలిగి ఉన్నదో, ఎలాంటి భయాలు మనకు వచ్చినానో మనం గమనించాం. We learned that instead, if we put our trust in the Holy Spirit, then He leads us and He guides us according to God's instructions. మనము పరిశుద్ధాత్మ మాత్రమే మనం ఆధారం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ఆలోచన ద్వారా మనం కూడా నడవగలమని ధ్యానం చేసుకున్నాం. And this brings us out of the fear of our future. ఇది మనకు భవిష్యత్తులో ఉన్న భయాన్ని నుంచి బయటికి తీసుకుని వస్తున్నది. In the same way, this week I just want to add a point to what I said last week. గతించిన వారంలో ఏమైతే కార్యక్రమాన్ని తెలియజేశామో ఈ వారం కూడా మరొక ముఖ్య సందేశాన్ని తెలియజేయాలని కోరుతున్నాను. About trusting in something else other than the Holy Spirit. పరిశుద్ధ ఆత్మను నమ్మకం కంటే మరి ఇంకా ఎక్కువగా ఎవరిని మనం నమ్మాలో తెలుసుకుందాం. Along with trusting in Him, we also need to trust in the Word of God.
పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా నమ్ముతూ ఉన్నామో అలాగే దేవుని యొక్క వాక్యాన్ని కూడా నమ్మవలసిన వారమై ఉన్నాం. The word of God says in Joshua 1 verse 8, we need to meditate on the word of God. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలని తెలియజేస్తున్నాడు యెహోషువ. Why do we need to meditate on God's word? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి? What is meditation? ధ్యానించడం అనగా ఏంటి? Meditation is completely just claiming the words, not only just reading it, but also just repeating those words and claiming those words all the time. ధ్యానించడం అనగా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మాత్రమే కాకుండా చదివినటువంటి వాక్యాన్ని దాన్ని నెమరు వేసుకొనుచు ఆ యొక్క వాక్య భాగాన్ని మనం వాగ్దానంగా తీసుకోవాలి. That's why the word of God says, meditate on my word day and night. అందుకనే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తున్నది, దివారాత్రములు నన్ను ధ్యానించము అని. Keep meditating the word that I give you each day, ప్రతిదినము నేను ఇచ్చేటువంటి వాక్యాన్ని నీవు ధ్యానించాలని దేవుడు తెలియచేస్తున్నాడు. so that you follow it in your life. ఆ వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. Not only just reading some word and leaving it, but also following it, practicing it. దాన్ని కేవలం మనం చదవడం మాత్రమే కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించవలసిన వారమై ఉన్నాం. That will bring you good success. అదేనండి మన జీవితంలో గొప్ప విజయాన్ని తీసుకుని వస్తున్నది. That will give you prosperity. అదే మనను వర్ధిల్ల చేస్తున్నది. That is what we are here to do, my friends. అదేనండి నా ప్రియ స్నేహితులారా, మనం కూడా ఈరోజు చేయబోతున్నాం. Not only just reading God's word, but also accepting it in our heart and claiming it and meditating on it day and night. దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని మనము చదవడం మాత్రమే కాకుండా దాన్ని ధ్యానించి దానికి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. That is how God helped Joshua fight all his battles. ఆ విధంగానే యెహోషువ తన యొక్క యుద్ధాలను కూడా జయాన్ని చూశాడు. He gave him the right word, and as Joshua meditated on it and as he did things according to that word, he found great success. దేవుడు యెహోషువకు సరి అయినటువంటి వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యాన్ని యెహోషువ ధ్యానం చేసి తద్వారా జయాన్ని పొందుకున్నాడు. It's a simple formula, my friends. నా ప్రియ స్నేహితులారా, ఇది సాధారణమైనటువంటి సూత్రం మాత్రమే. So many times in our life, it's not easy to keep it up all the time. అనేక సార్లు మన జీవితాల్లో కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని అవలంబించడం చాలా కష్టతరం. But I tell you, once you start doing this in your life, once you start meditating the word of God each day, you will find it easy to do all the days of your life. మనము మన అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అవలంబించి అలాగూ ధ్యానించినట్లయితే అదే తర్బీదుగా చేసుకున్నప్పుడు గొప్ప విజయాన్ని మనం కూడా సాధించగలము. You will get immersed in his word, and as you face a problem each day, you will just claim it and you will speak the problem away. మీరు వెళ్ళేటువంటి ప్రతి సమస్య గుండా మీరు వెళ్ళినప్పుడు దేవుని యొక్క వాక్యములో మీరు లీనమైపోయినప్పుడు ఆ వాక్యము ద్వారా ఆ యొక్క సమస్యను మీరు అధిగమించవచ్చు. An interesting thing that we find is that people understand this word meditation in a wrong sense. అయితే చాలా మంది ప్రజలు ఈ యొక్క ధ్యానాన్ని గురించి ఒక వ్యత్యాసమైనటువంటి రీతిలో అర్థం చేసుకొనుచున్నారు. What they do is they actually think that they have to keep the word of God in front of them the whole day in every situation, and they have to keep reading it. వారు ఏం చేస్తారో తెలుసా, అనుదినము వాక్యాన్ని ముందుంచుకొని అనేకమైనటువంటి సమస్యలకు ఇదే పరిష్కారమని అలా చదువుతూ ఉంటారు. When the teacher is teaching the lesson in the class, they have to keep reading the Bible. టీచర్ పాఠాలు చెప్తూ ఉండగా వారు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. While writing the exam hall, they have to keep the Bible in front of them and keep reading instead of actually learning for the exam. పరీక్షలకు తర్బీదునవుతూ పరీక్షలు రాసేటువంటి సమయంలో కూడా బైబిల్ని అక్కడ ఉంచుకొని ఆ పరీక్షలు రాస్తూ ఉంటారు. They think only meditating on God's word and only having the Bible in their hands and only going with the Bible everywhere, that will give them success. వారు అనుకుంటున్నారు ఎల్లవేళలా బైబిల్ తన యందు ఉంచుకొని ఎక్కడికి వెళ్ళినా బైబిల్ మోసుకొని పోవడమే అప్పుడే మనకు విజయం వస్తుందని వారు తలంచుతున్నారు. Of course, reading God's word whenever you get time is good. మనకి సమయం దొరికినప్పుడల్లా దేవుని యొక్క వర్తమానాన్ని చదవడం చాలా సంతోషం. But what actually is explained in this portion is that you have to keep claiming the words that God gives you each day throughout the day and not just reading the word the entire day. ప్రతి దినము దేవుని యొక్క వర్తమానాన్ని ధ్యానం చేయడం మాత్రమే కాకుండా ఆ రోజుకు దేవుడు మనకి ఏ వాక్య భాగాన్ని ఇస్తూ ఉన్నాడో ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. You don't have to force yourself to read God's word when you don't have time, when you're actually working. నీవు ఎప్పుడైతే పని చేస్తున్న సమయంలో బైబిల్ చదవాలని ఎంతగానో నువ్వు దాన్ని అవలంబించిన అవసరం లేదు. That's not what the word says. బైబిల్ గ్రంథం ఆ విధంగా తెలియచేయడం లేదు. It says just keep repeating and keep claiming the words that you already read. నీవు చదివినటువంటి అదే వర్తమానాన్ని తిరిగి తిరిగి చదువుచు దాన్ని అవలంబించాలని కోరుతున్నాడు. And you will know what to do in times of trouble.
సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా నీకు తెలుస్తూ ఉన్నది. You will know how to get out of problems. ఆ సమస్య నుంచి ఏ విధంగా నువ్వు బయటపడాలో కూడా వాక్యం తెలియచేస్తున్నది. That word of mine will set you free. ఆ యొక్క వాక్య భాగమే మనకు స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నది. Because when you claim God's word, you are sending Jesus into your life to help you out with the situation. మీరు ఎప్పుడైతే యొక్క వాక్య భాగాన్ని అవలంబిస్తూ మీ యొక్క జీవితాల్లో అలాగూ చేసినట్లయితే యేసయ్యను ప్రతిబింబిస్తూ ఆ వాక్యము ద్వారా మీరు స్థిరపరచబడుతూ ఉన్నారు. He will come and make things so perfect for you. ఆయనే వచ్చి ప్రతి కార్యక్రమాన్ని చక్కబరుస్తూ ఉన్నాడు. So my friends, this is a powerful weapon that God gives us in our hands. నా ప్రియ స్నేహితులారా, దేవుడు మన చేతికి ఇచ్చినటువంటి శక్తివంతమైన ఆయుధం ఈ వాక్యమే. That is how Joshua went forth through every battle and he was able to conquer every single battle. కనుకనే యెహోషువ ప్రతి యుద్ధములో కూడా యొక్క వాక్యాన్ని అవలంబించి అలాగునే చేస్తూ విజయాన్ని సాధించాడు. And that is how David was able to stand against Goliath and proclaim God's word. ఆ విధంగానే దావీదు గొలియాతు ముందుగా దేవుని యొక్క వర్తమానాన్ని చేతపుచ్చుకొని జయించాడు. He was not filled with fear. భయంతో ఏమాత్రం కూడా నింపబడలేదు. Instead, he claimed the word of God and said, "The Lord will give you into my hands today." దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేస్తూ నేడు దేవుడు నిన్ను నా చేతికి అప్పచెప్తాడని వాక్యం ద్వారా జయించాడు. That is meditation and claiming the word of God, my friends. అదేనండి నా ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, ఆ వాగ్దానాన్ని పురస్కరించుకోవడం. Just develop this habit today. ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అనుభవించండి. And you will also find prosperity and good success in your life. మీ జీవితాల్లో కూడా గొప్ప వర్ధిల్లతను విజయాన్ని సంపాదించుకోగలరు. As you're watching this program, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండగా just believe the word that God gives you. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మీరు నమ్మండి. As you read His word, ఆయన యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండగా, as you pray to Him, ఆయనకు మీరు ప్రార్థన చేస్తూ ఉండగా, as God speaks to you, just cling on to that word and meditate in it day and night. దివారాత్రముల యొక్క వాక్యాన్ని మాత్రం మీరు పురస్కరించుకొని దివారాత్రములను ధ్యానించండి. And He will hold your hand and give you a bright future. ఆయన మీ యొక్క చేతులను పట్టుకొని ఆయనకు సరి అయినటువంటి భవిష్యత్తును మీకు అనుగ్రహించును గాక. Shall we give ourselves into the hands of Jesus right now and call unto Him in prayer? మనమందరం కూడా మన యొక్క జీవితాలను యేసయ్య చేతులకు సమర్పించి మన ప్రార్థనలు ఆయన అడుగుదామా? Loving Lord Jesus, ప్రేమ కలిగిన మా ప్రభువైన యేసు, right now, Father, ఇప్పుడే నా తండ్రి, those who have their hearts set in fear, Lord, దేవా, ఎవరైతే వారికి హృదయంలో భయం కలిగి ఉన్నారో, as your children are crying out to you, Lord, తండ్రి, ఇప్పుడే వారు మీకు మొర్రపెడుచూ ఉండగా, I pray that you will remove that fear of concerning their future. తండ్రి, వారికి ఉన్నటువంటి భవిష్యత్తు కలిగినటువంటి భయాన్ని నుంచి ఇప్పుడే తీసివేయమని నేను ప్రార్థించుచున్నాను. Fear concerning problems surrounding them. తండ్రి, వారికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను ప్రతి సమస్యను బట్టిన భయాన్ని తొలగించండి. All the unwanted doubts and questions in their life, Lord. వారి యొక్క జీవితంలో ఉన్న పనికిరానటువంటి సందేహాలను, ప్రశ్నలు తీసివేయండి. Send your power and remove it, Lord. ఇప్పుడే మీ యొక్క శక్తిని పంపించి వాటిని తొలగించండి. Heal them and make them be filled with courage and strength. తండ్రి, వారిని ఇప్పుడే స్వస్థపరిచి మీరు ధైర్యపరిచి వారిని బలపరచమని ప్రార్థించుచున్నాను. Just as you said, Lord, let them be filled with the rivers of peace in their heart. మీరన్నారు దేవా, మీ యొక్క హృదయంలో జీవపు నదులు ఊరునట్లుగా నీటి బుగ్గలుగా ఉన్నాయి తెలియచేసిన విధంగా. Strengthen them right now, Lord. తండ్రి, ఇప్పుడే వీరిని బలపరచండి. As in Jeremiah 29:11, give them a great hope and a good future. ఇర్మియా గ్రంథం 29:11 మీరు తెలియచేసిన విధంగా గొప్ప భవిష్యత్తును వీరికి దయచేయండి. As they put their trust in you right now, Lord, దేవా, వారు మీ యందు నమ్మిక ఉంచుచుండగా change their situation. వారి యొక్క సమస్యను మీరు మార్చండి. Give them a miracle right now, Lord. ఇప్పుడే వారికి ఒక అద్భుతాన్ని కనపరచండి నాయన. Let their problem be turned upside down. వారి యొక్క సమస్యన్ని కూడా తలకిందులుగా మార్చండి. Let them receive peace and joyful news everywhere they see, Lord. తండ్రి, వారికి ఎల్లప్పుడూ సమాధానకరమైన సంతోషకరమైన వర్తమానాన్ని తెలియచేయండి. I bless them with prosperity and a good success by your name. తండ్రి, మీ యొక్క నామం ద్వారా వీరికి గొప్ప వర్ధిల్లతను అలాగే విజయాన్ని నేను అనుగ్రహించుచున్నాను. Let them receive it right now. వారు ఇప్పుడే పొందుకునేలాగా చేయండి. Bless their future, Lord. వారి యొక్క భవిష్యత్తుని దీవించండి. Bless them. తండ్రి, దీవించండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friends, don't worry. Your future is in safe hands. నా ప్రియ స్నేహితులారా, మీ యొక్క భవిష్యత్తుని గురించి మీరు భయపడనక్కర్లేదు. ఎందుకనగా మీ యొక్క భవిష్యత్తు ప్రభువైన యేసయ్య చేతిలో ఉన్నది. You have God in your side. మీ వైపున దేవుడున్నాడు. You don't have to fear about anything. మీరు ఏ విషయాన్ని గురించి భయపడనక్కర్లేదు. Just keep meditating in His word ఎప్పుడు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండండి. and it'll save you. ఆ యొక్క వాక్యము మిమ్మల్ని రక్షించును. If you have more questions regarding this and if you want more information in this, you can mail to us or visit our website and post your question.
మీకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఎలాంటి సమస్యలు ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మీరు మాకు ఈమెయిల్ ద్వారా తెలియచేయండి. and we'll be willing to answer every question. మీకున్న ప్రతి ప్రశ్నకు మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. It was great talking to you, my friends. నా ప్రియ స్నేహితులారా, మీతో కూడా మాట్లాడడం నాకు చాలా సంతోషం. And it was great meeting you through this program once again. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషం. And I can't wait to see you next week. మరలా వచ్చే వారం మీకు కలుసుకునేంత వరకు. But till then, have a good week and may God bless you. ఆ యొక్క మంచి వారంగా మీకు ఉండులాగున దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుచున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు జి రవికిరణ్. నేను అనంతపురం గుల్జార్పేట నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రతిదినము ఉదయం 6:30 గంటలకు జీసస్ కాల్స్ ప్రార్థనా సమయంతోనే మా జీవితం ఆరంభమవుతుంది బ్రదర్. నేను 2003లో నాది డిగ్రీ అయిపోయింది. 2003లో డిగ్రీ అయిపోయిన తర్వాత సాతాను క్రియల వల్ల 3 ఏళ్ళు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను. ఆ తర్వాత నేను జీసస్ కాల్స్ ప్రేయర్ వారియర్స్కి ఫోన్ చేసి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా గురించి ప్రేయర్ చేయను అన్నప్పుడు వాళ్ళు ఎంతో నమ్మకంగా దేవుని యందు ప్రార్థన చేశారు. అలాగే అనంతపురంలో పాల్ దినకరన్ వారి ప్రేయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు నేను పాల్ దినకరన్ అంకుల్ గారితో ప్రేయర్ చేయించుకున్నాను. ఆ ప్రేయర్ చేయించుకున్న తర్వాత నా జీవితం చాలా బాగా జరిగింది. ఎందుకంటే నా బీఈడి ఆ తర్వాత ఎంఈడి ఎంఎస్సి నేను పూర్తి చేసుకోగలిగాను. ఎంఈడిలో కూడా నాకు పేమెంట్ సీట్ వచ్చింది. మొదట ఆ పేమెంట్ సీట్ కూడా అయిపోయిందని చెప్పారు. నేను అప్పుడు అటువంటి సమయంలో తిరుపతిలో కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ జీసస్ కాల్స్కి 2-3 సార్లు ఫోన్ చేశాను, బ్రదర్ నా కొరకు ప్రేయర్ చేయండి బ్రదర్, ఇలా నాకు ఎలాగైనా ఎంఈడిలో నాకు సీట్ కావాలి, ఈ సంవత్సరం ఎంఈడి పూర్తి చేయాలని పట్టుదలతో ఉన్నానంటే ప్రేయర్ వారియర్స్ ఎంతో నమ్మకంతో ప్రేయర్ చేశారు. నీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది, నువ్వు భయపడకు, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాడు బ్రదర్. అదేవిధంగా మొదట అయిపోయాయని చెప్పిన పేమెంట్ సీట్స్ తిరిగి నాకు లాస్ట్ పేమెంట్ సీట్ ఒక్క సీట్ నా కొరకే మిగిలింది బ్రదర్. నాకు ఇక్కడ లోకల్ అనంతపురం ఎస్కే యూనివర్సిటీలోనే నా ఎంఈడి పూర్తి చేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఇవన్నీ నాకు జరగడానికి ముఖ్య కారణం నేను సిబిపిలో ఉండడం వల్లే నాకు ఇటువంటి ఆశీర్వాదాలు కలిగాయి. ఇందులో బట్టి దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పాల్ దినకరన్ గారి కుటుంబానికి మరియు ప్రేయర్ వారియర్స్ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పథకం ఇప్పుడు పిల్లల ఆశీర్వాద పరిచర్యగా పిలువబడుతున్నది. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో చేరదలిచిన వారు, అప్లికేషన్ కావలసిన వారు మా వెబ్సైట్ ను దర్శించి డౌన్లోడ్ చేసుకొనవచ్చును. మా వెబ్సైట్ www.jesuscalls.org మరియు www.telugu.prarthana.org. అలాగే మీ సెల్ ఫోన్ తీసుకొని CBM అని టైప్ చేసి 9094099977 అనే నెంబర్తో మీ పేర్లతో సహా SMS పంపండి. ఈ పిల్లల ఆశీర్వాద పరిచర్యలో ఎలా చేరాలో పూర్తి వివరములు మీకు అందించబడును. అంత మాత్రమే కాకుండా మీ దగ్గరలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురములను ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వ్యక్తిగతంగా దర్శించి ఈ యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్యలో మీ పిల్లలను నమోదు చేయవచ్చును. పూర్తి వివరములకు సంప్రదించండి. ప్రార్థనా గోపురం, JC హౌస్, నంబర్ 72, రాజాజీ సాలై, బి స్టేషన్ ఎదురుగా, చెన్నై 600001. యేసు పిలుచున్నాడు పిల్లల ఆశీర్వాద పరిచర్య ఎల్లప్పుడూ భద్రతనిస్తుంది. Dearly beloved sister, yes, Geeta Chandrasekhar from Hyderabad, Andhra Pradesh. Along with you, I wish dearly beloved darling daughter Nakshatra happy birthday. మా ప్రియ సహోదరి, నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ ప్రియ కుమార్తెకు మీతో కూడా కలిసి జన్మదిన శుభాకాంక్షలు. May God bless her so sweetly according to Hosea 14:5. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం ప్రకారము ప్రియ బిడ్డను దేవుడు మధురంగా ఆశీర్వదించును గాక. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నినట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. Lord, let Nakshatra be healthy and full of the fear of God and prosper. తండ్రి, నక్షత్రకు మంచి ఆరోగ్యము, మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయండి, వర్ధిల్ల చేయండి. Lord, bless our dear sister Geeta and let the BP be normal from now on in Jesus' name. మా ప్రియ సహోదరిని మీరు ఆశీర్వదించండి. తనకున్న బీపీ ఇప్పుడే నార్మల్గా రాగలిగినట్లు యేసు నామమున ప్రార్థించుచున్నాను. Lord, bless our brother Chandrasekhar
and grant him peace in his spirit, and Holy Spirit take total control over his life. తండ్రి, మా ప్రియ సహోదరుని మీరు ఆశీర్వదించండి. తన యొక్క హృదయములో సమాధానాన్ని మీరు దయచేయండి. తన జీవితాన్ని పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడునుగాక. Let there be total deliverance in this family. తన కుటుంబంలో గొప్ప విడుదలను మీరు దయచేయండి. In Jesus' name. యేసు నామమున. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. My precious sister T. Rajani Bala from Guntur, Andhra Pradesh, thank you for bringing this program to bring blessings to millions of people. లక్షలాది మందికి దీవెనలు తెస్తున్న ఈ కార్యక్రమాన్ని సమర్పించినందులకు మీకు వందనములు. Happy birthday, dear sister Rajani Bala. సహోదరి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. God bless you according to Isaiah 49:5. యెషయా 49:5 ప్రకారం దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. Father, I pray for thy dear daughter Rajani Bala, dear brother Kishore, give them good health and days of great prosperity. ప్రభువా, వీరిరువురికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, అభివృద్ధికరమైన భవిష్యత్తును దయచేయండి. Father, bless dear Mrs. Pranuti and her husband Mr. Solomon with great joy in the family. వీరిరువురికి కుటుంబ జీవితంలో సంతోషంతో ఆశీర్వదించండి. And dear Satvika, let her speak well and let the thyroid dissolve in Jesus' name. యేసు నామములో సాత్వికకు థైరాయిడ్ కరిగిపోవాలి. చక్కగా మాట్లాడాలి ప్రభువా. Satvika, be healed in Jesus' name. సాత్విక యేసు నామములో స్వస్థత నొందునుగాక. Thank you for blessing, Lord. ఈమెను ఆశీర్వదించినందులకు వందనములు ప్రభువా. Amen. And God bless you. ఆమేన్. దేవుడు దీవించునుగాక. Dearly beloved brother A. Prabhakar from Visakhapatnam, Andhra Pradesh, thank you for your thank offering, bringing blessings to millions of people through this program. మా ప్రియ సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకల ద్వారా ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తూ లక్షలాది మందికి మీరు దీవెనకరంగా ఉన్నారు. అందరిని బట్టి వందనాలు. May the Lord bless you abundantly and prosper you and deliver you according to Psalm 32:7. 32వ కీర్తన 7వ వచనం ప్రకారము, దేవుడు మిమ్మును వర్ధిల్ల చేసి ఆశీర్వదించి దీవించునుగాక. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. Father, bless our brother Prabhakar and sister Tanya and prosper their family life. తండ్రి, వీరిద్దరిని కూడా మీరు ఆశీర్వదించండి, వీరి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. Lord, let Robert Wesley rise up and walk and be healed in Jesus' name. తండ్రి, ప్రియ బిడ్డ యేసు నామమున లేచి చక్కగా నడవగలుగునట్లుగా చేయండి. You weaknesses and binding spirits, I bind you and I release him in Jesus' name. బలహీనపరిచేటువంటి ప్రతి విధమైన ఆత్మలారా యేసు నామమున మిమ్మల్ని ఇప్పుడే బంధిస్తూ ఉన్నా. Lord, bless Tabitha Sharmila with great wisdom and a golden future. వీరిద్దరికి కావలసిన గొప్ప జ్ఞానమును సువర్ణ భవిష్యత్తును మీరు దయచేయండి. Bless Srujana and Varun with great wisdom and a golden future. వీరికి కూడా గొప్ప జ్ఞానమును సువర్ణ భవిష్యత్తును దయచేయండి. In Jesus' name. యేసు నామమున. God bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ వాగ్దానం ప్రకారము దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. Oh